నేను చూసిన మంత్రి గారు చెప్పినా కూడా పని జరగని బోల్డ్, లేకపోతే బందర్ రోడ్డు విజయవాడ బందర్ రోడ్డు ఏలూరు రోడ్డు సచ్చినా డెవలప్ అయ్యాయి. అంటే అప్పుడు అధికారుల పని అధికారులు చేసుకొని ఇచ్చేవారు. చంద్రబాబు గారైనా రాజశేఖర రెడ్డి గారైనా అధికారుల పనిని అధికారులు చేయనిస్తూ రాజకీయ నిర్ణయం అంటే అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీలో రాజకీయ నిర్ణయం వలన ప్రజలకి అడ్డు రాకూడదు, ప్రజాభివృద్ధికి అడ్డు రాకూడదు, ప్రజా సంక్షేమానికి అడ్డు రాకూడదు అని ఉండేది. ఇప్పుడు కంప్లీట్ రివర్స్ అయిపోయింది. దాని వలన ఏమైపోతున్నది, బలి పశువులు అయ్యేది ఇవాళ ప్రారంభ దశ అనుకుంటున్నారు వీళ్ళు. ఇప్పటికి 1-2 టర్మ్స్ అనుభవించారు. ఇప్పుడు దాని పేరేమంటారు, జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు వెంకటేశ్వరరావు గారిని కొంతమంది అధికారులను ఇబ్బంది పెట్టారు. వాళ్ళని అరెస్టులు చేయలేదు, జైళ్లలో పెట్టలేదు, ఇబ్బంది పెట్టారు. అది మొదటి దశ, ఇది రాష్ట్ర విభజన తర్వాత. రెండవ దశలో అరెస్టులు చేసి జైళ్లలో పెట్టారు వీళ్ళు. మూడో దశలో ఏమవుతుంది, పెద్ద ఎత్తున పెడతారు. ఇప్పుడు అడిషనల్ డీజీపీ స్థాయి ఆయన్ని లోపల పడేసినప్పుడు రేపు పొద్దున వీళ్ళు డీజీపీ స్థాయి ఆయన వదిలిపెడతారా? అందులో సప్త సముద్రాల అవతల ఉన్న ఎత్తుకొస్తామంటారు. ఇప్పుడు రేపొద్దున అది జరిగితే ఆ తర్వాత వచ్చే ప్రభుత్వానికి పని చేస్తారా అధికారులు? ఇప్పుడు రేపు జగన్ కైనా వీళ్ళు పని చేస్తారు, రేపు చేస్తారు. ఎందుకు, విక్టిమైజ్డ్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళు, కాబట్టి వాళ్ళు ప్రతీకారం తెచ్చుకోవడానికి రేపు కొడతారు. 190-200 మంది దాకా ఉన్నారు బాధితులు. అట్లాగే ప్రతి ఊర్లలో బాధితులు అయినటువంటి అధికారులు వాళ్ళందరూ రేపు తిరగబడతారు, కొడతారు. ఆ తర్వాత ఏంటి, అప్పుడు వీళ్ళకి